ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. విడతల వారీగా ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనకు తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా 4,500 కోట్ల రూపాయలను కేటాయించారు. దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల మంది ఖాతాల్లోకి ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను జమ కాబోతున్నాయి. ఇక ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఇక ఈ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏ తేదీ నుండి డబ్బులు పడుతున్నాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అంటే దరఖాస్తు అయితే కొత్త దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదల చేయడానికి 4,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ భాగంగా రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తులు కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వాళ్ళు గతంలో ఏదైనా కారణం చేత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు దరఖాస్తు చేసుకోలేక ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోవచ్చని వాళ్ళ దరఖాస్తులను పరిశీలించి వాళ్లకు డబ్బులు అనేది వేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మీరు కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోమని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట. ఇక కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవటానికి మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకము, అలానే ఆధార్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. ఈ రెండింటికి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. చేసిన వెంటనే కూడా మీకు ఇవి అయితే మీ ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా దరఖాస్తు ప్రారంభం కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరానికి 20,000 ఇస్తుంది విడతల వారీగా. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా భూములు ఉన్నటువంటి రైతులకి కూడా, భూమి లేనటువంటి రైతులు కూడా, అంటే కౌలు రైతులు ఉంటారు కదా,
అంటే వాళ్ళు భూమి తీసుకొని కౌలు చేస్తూ ఉంటారు. అటువంటి రైతులకు కూడా కౌలు రైతులు కానీ, అటవీ భూమి సాగు చేసే వాళ్ళు కానీ, లేదా దేవాదాయ భూములు సాగు చేసే రైతులు కానీ, వీరందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి కౌలు రైతులు కానీ, అటవీ భూమి సాగు చేసే రైతులు కానీ, దేవాదాయ భూములు సాగు చేసే రైతులందరూ కూడా సిసిఆర్సి కార్డులు పొందడం జరిగింది. అంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులను పొందడం జరిగింది. ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కౌలు రైతులకు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు కౌలు రైతులైతే ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు సహాయంతో ఈ పిఎం కిసాన్ పథకానికి అయితే ఫసల్ బీమా యోజన కూడా మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి రైతులు కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కార్యక్రమాన్ని మీరైతే దరఖాస్తు చేసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం జరిగితే ఈ పంట నష్టపరిహారాన్ని కేంద్రం తరపున కూడా నిధులు వస్తాయని కూడా కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ ప్రభుత్వం ఈ విధంగా నిధుల విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే వాళ్ళందరికీ ఇవ్వటానికి ఇన్పుట్ సబ్సిడీ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పంట నష్టపోతే ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున, అంటే మీరు వేసిన పంటను బట్టి మీకు ఎకరానికి 10,000 నుంచి 40,000 రూపాయల చొప్పున డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులైతే వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా అనేక రకాల పథకాల ద్వారా రైతులకు సహాయం చేయబోతుంది ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ డిసెంబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి తొలి విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకి కూడా అన్నదాత సుఖీభవ రాష్ట్రం తరపున అయితే 7,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం కూడా 11,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనకు 42 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడత నిధులు అయితే జమ కానున్నట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.